హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము 10th క్లాస్ ఇంగ్లీష్ కి సంబంధించి 2025-26 యొక్క రియల్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ 1 ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి పేపర్ ఇది. సో రీసెంట్ గా మనం దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే రాయడం జరిగింది. సో దానికి సంబంధించి కీ అయితే ఈ రోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ గా సెక్షన్ ఏ లో రీడింగ్ కాంప్రహెన్షన్ లో వచ్చేసి మనకు పారాగ్రాఫ్ ఇచ్చారు, కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి వాట్ డిడ్ లెంచో థింక్ అబౌట్ ఆల్ థాట్ ఆఫ్ ఆల్ త్రూ ద నైట్ అంటే he thought about getting help from God. సెకండ్ దానికి వచ్చేసి wrote a letter to God is the correct answer. నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫిఫ్త్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు క్వశ్చన్ నెంబర్ 6 to 8 వరకు ఒక పోయం అయితే ఇవ్వడం జరిగింది, టైగర్ ఇన్ ద జూ చాప్టర్ నుంచి, సారీ ఈ పోయం నుంచి. దీనికి సంబంధించి 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వై ఈస్ టైగర్ మూవ్మెంట్ రెస్ట్రిక్టెడ్ ఇన్ ద పోయం అంటే బికాస్ ఇట్ లాక్డ్ ఇన్ ద కేజ్ లో అది బందీ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్, హౌ డస్ ద పోయట్ కాంట్రాస్ట్ టైగర్ ఇన్ క్యాపిటివిటీ అండ్ ఇన్ ద వైల్డ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే పోయట్ ఇన్ క్యాప్టివిటీని ఇన్ ద వైల్డ్ అనే వర్డ్స్ ని ఏ విధంగా ఇందులో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అంటే ఏంటంటే ఆ 2 వర్డ్స్ కి సంబంధించి పోయట్ ఎలా మీనింగ్ చెప్పడం జరిగింది దానిది అని అడుగుతున్నాడు అంతే. సో మరి దాని సింపుల్ మీనింగ్ ఏంటి అంటే ఇన్ క్యాప్టివిటీకి మీరు ఏం రాయాలి అంటే ద టైగర్ మూవ్స్ ఓన్లీ ఫ్యూ స్టెప్స్ ఇన్ దిస్ కేజ్, ఇన్ హిస్ కేజ్ అని రాయాలి. అండ్ ఇన్ ద వైల్డ్ కి ఏం రాయాలంటే హీ వుడ్ రోమ్ ఫ్రీలీ అండ్ హంట్ అని రాయాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ అదర్ ఎనిమల్స్ ఫేస్ సిమిలర్ స్ట్రగుల్స్ ఇన్ క్యాపిటివిటీ. సో ఇన్ క్యాపిటివిటీ అంటే ఏంటి అన్నాను, టైగర్ కి విషయంలో అయితే టైగర్ కేజ్ లో కొన్ని స్టెప్స్ మాత్రమే వెళ్ళగలదు. అదే ఇక్కడ వచ్చినటువంటి దీంట్లో చూసుకున్నట్లయితే డాల్ఫిన్స్ ఇన్ ఆక్వేరియం అనేది కరెక్ట్ ఆన్సర్ అని రాసాం. ఎందుకు అంటే డాల్ఫిన్స్ ఆక్వేరియం లో పర్టికులర్ బార్డర్ వరకే అవి తిరగగలవు. ఆక్వేరియం ఎంత వరకు అయితే ఎండింగ్ ఉందో అంతవరకు తిరగగలవు, తర్వాత తిరగగలవా, అక్కడ నుంచి వెళ్ళగలవా, వెళ్ళలేవు. కానీ బర్డ్స్ స్కైలో హ్యాపీగా ఎగరగలవు, ఎంత దూరం వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళగలవు. ఫిషెస్ ఇన్ ఓషన్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా ఫిషెస్ అనేవి వెళ్ళగలవు. కాబట్టి ఇన్ క్యాప్టివిటీని మనం ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా ఒక టైప్ ఆఫ్ బౌండరీ, రైట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టైగర్ విషయంలో అయితే కేజ్ వరకు, కేజ్ లో అది ఎంత దూరం అయితే కేజ్ ఎంత వరకు ఉంటుందో అంతవరకే వెళ్ళగలదు, అది అక్కడ వరకే నడచగలదు. డాల్ఫిన్స్ విషయంలో అది అక్వేరియం ఎంత ఉంటే అంతనే నడవగలదు, రైట్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ 9th to 10th. సో ఇలా ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దీనికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి థీవ్స్ స్టోరీ చాప్టర్ ఉంది కదా మనకు, నాన్ అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వై డిడ్ అనిల్ గివ్ ద మీల్ టు స్ట్రే డాగ్ కి ఎందుకు అనిల్ మీల్ ఇచ్చాడు, ఫుడ్ ఎందుకు పెట్టాడు అంటే బికాస్ ద మీల్ వాస్ బ్యాడ్లీ కుక్డ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ కి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ వర్ ఇన్ నరేటర్స్ పొజిషన్ హౌ వుడ్ యూ ఇంప్రూవ్ దట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ కుకింగ్ అ బ్యాడ్ మీల్. ఆప్షన్ ఏ అపోలైజ్ అండ్ ఆఫర్ టు కుక్ అగైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి రీరైట్ ద సెంటెన్స్ ఇంటూ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నాన్ మోడిఫైయర్స్. షీ ఫౌండ్ అ ఫ్లవర్, ఇట్ వాస్ రెడ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. దీన్ని మనము నౌన్ మోడిఫైయర్స్ లా రాయాలి, నౌన్ మోడిఫైయర్స్ యూజ్ చేసి రాయాలి. ఎలా రాస్తాము అంటే షీ ఫౌండ్ అ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ అని రాయాలి. నెక్స్ట్ దానికి వచ్చేసి హీ బాట్ అన్ ఎక్స్పెన్సివ్ బ్లాక్ కార్. ఈ విధంగా నౌన్ మోడిఫైయర్స్ అనేవి మనము ఫామ్ చేయాలి ఇచ్చినటువంటి సెంటెన్స్ ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తే హాస్టైల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు
13th క్వశ్చన్ యూజ్ టు వుడ్ టు యూజ్ చేసి రాయాలి సెంటెన్స్ ని. నెక్స్ట్ 14th క్వశ్చన్ పొలైట్ రిక్వెస్ట్, ఆన్సర్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ రిటర్న్ మై నోట్బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకు సినోనిమ్స్ అనేవి రాయాలి ఇచ్చినటువంటి వాటికి. ఫర్మ్లీకి సినోనిమ్ స్ట్రిక్ట్లీ, కామ్లీకి సినోనిమ్ పేషియంట్లీ. నెక్స్ట్ 16th లో మనము సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ ని యాడ్ చేయాలి. ఫస్ట్ దానికి డిటర్మినేషన్, సెకండ్ దానికి అన్ఫినిష్డ్. 17th క్వశ్చన్ లో మనము సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్. 19th క్వశ్చన్ లో నెల్సన్ మండేలా లెటర్ రాస్తున్నట్టుగా